అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో సైబర్ క్రైమ్ విచారణపై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇంతకు ముందు ఇదే కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. వారికి కండిషన్ బెయిల్ ఇచ్చింది. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో సైబర్ క్రైమ్ విచారణపై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఇంతకు ముందు ఇదే కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. వారికి కండిషన్ బెయిల్ ఇచ్చింది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు విచారణపై హైకోర్టు స్టేకు సంబంధించి డీటెయిల్స్ ధనరాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ధనరాజ్, ఏంటి అప్డేట్స్? అపర్ణ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా ఫేక్ వీడియో మార్ఫింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్ లో 5గురు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇందులో చూసినట్టయితే మన్నె సతీష్, పెండ్యాల వంశీకృష్ణ, పెట్టం నవీన్, తస్లిమా నస్రీన్ తో పాటుగాను కోయగి గీతలను వీళ్ళను అరెస్ట్ చేసి ఆ తర్వాత వీరికి కండిషన్ బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్దర్ గా ఈ కేసు సంబంధించిన వ్యవహారంలోనే ఇటు హైకోర్టు మొత్తం మీద తదుపరికి సంబంధించి ముందస్తుగా ఎలాంటి విచారణ చేపట్టద్దు అంటూ కూడా ఇటు హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందో ఆ ఇన్వెస్టిగేషన్ ను నిలిపివేస్తూ స్టే ఇస్తూ కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఫర్దర్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ వచ్చే వరకు కూడా ఎలాంటి ముందస్తు సంబంధించినటువంటి విచారణ చేయొద్దు అని మాత్రము ఆదేశిస్తూ ఈ కేసును 4 వారాలకు వాయిదా ఇస్తూ హైకోర్టు మొత్తానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ ధనరాజ్.